Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. ఓకే సో మనం లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టీఆర్టీ 2018లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో పార్ట్ 2ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మరొక సెషన్ని నేను కంటిన్యూ చేయబోతున్నాను. సో లాస్ట్ వీడియో ఎలాగైతే పూర్తిగా చూసి మీరు లైక్ అండ్ షేర్ చేశారో ఈ వీడియోను కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి, చివరి వరకు చూడండి. ఓకేనా? సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా లైవ్ క్లాసెస్ ఏమైనా మీకు కావాలి అని అనుకుంటే, అంటే లైవ్లో మ్యాథ్స్ క్లాస్ పెయిడ్ చేసి వినాలి అని అనుకుంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న మ్యాథ్స్లో ఏదైనా మీరు వినాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11, 12, 14, x-2, x+4, x+9, 32, 38 arranged in ascending order is 24. Then the mean of the observation is. ఓకేనా? సో ఆరోహణ క్రమంలో అమర్చబడిన పరిశీలనలు, ఇందులో ఆరోహణ క్రమంలో అమర్చబడిన పరిశీలనలు 11, 12, 14, x-2, x+4, x+9, 32, 38ల యొక్క మధ్యగతం 24 అయిన పరిశీలనల యొక్క అంక మధ్యమము. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఆల్రెడీ ఇవ్వబడిన పరిశీలనలు అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయబడినవి అనమాట. ఓకేనా? సో ఇంక మనం మార్చక్కర్లేదు, సేమ్ ఆర్డర్ని బేస్ చేసుకుని మధ్యగతం చెప్పారు, ఎంత 24 అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని నువ్వు మీన్ అంక మధ్యమం అంటే నీ భాషలో యావరేజ్ చెప్పమంటున్నారు. ఓకే, సో ఒక్కసారి మనకి ఎన్ని రాసులు ఇచ్చారో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 రాసులు ఉన్నాయి. సో రాసుల సంఖ్య సరి సంఖ్య, రాసుల సంఖ్య సరి సంఖ్యలో ఉంది, అంటే n విలువ సరి సంఖ్యలో ఉంది. మరి సరి సంఖ్యలో ఉన్నప్పుడు మనం మధ్యగతం అనేది ఎలా చూసి ఇవ్వలేం? n/2 మరియు n/2+1 రాసుల సగటు మధ్యగతంగా తీసుకున్నాం. సగటు మధ్యగతంగా తీసుకోవడం జరిగింది, మధ్యగతంగా తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకుని మనం చూస్తే కనుక, సో ఇక్కడ n అంటే 8, 8/2 అంటే 4, 4వ రాశి, దాని తర్వాత 5వ రాశి, అంటే ఇదేనా x-2 మరియు x+4 ఈ రెండు రాసుల సగటు, అంటే ఎలాగైనా రాస్తాం, సగటు మధ్యగతం అవుతుంది. ఓకేనా? సో దీన్ని చూడండి, ఇది 2x, ఇది +2 ఈక్వల్ టు 24, 2s are 48. దీన్ని సాల్వ్ చేస్తే 2x ఈక్వల్ టు 46, x ఈక్వల్ టు 23 అని వచ్చేసింది. సో x విలువ వచ్చేసింది. ఇంకా మనకి ఏం కావాలి? సగటు కావాలి. సగటు అంటే ఏం చెప్తావు? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఏం చెప్పాలి చూడండి, 11 + 12 + 14 ప్లస్ ఇది చూడండి x 2x 3x. ఓకే, తర్వాత ఇది -2 + 4 2 + 9 11. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 డైరెక్ట్గా యాడ్ చేస్తాను. తర్వాత 32 + 38 32 + 38 బై 8 అనమాట, బై 8. సో ఇదంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూసుకోండి. 1 + 2 3, 3 + 4 7, 8 10 18, తర్వాత 3x అంటే 69, 18 + 9 27. సో చివరిన 7 రావాలి, కింద 8 రావాలి. ఆప్షన్ 4 అయినా చూసుకోండి. 187/8 అంటే నేను ఆల్రెడీ సాల్వ్ చేశాక డైరెక్ట్ వేసాను, కొంచెం ఇక్కడ 197/8 కూడా ఉంది. సో మీకు కన్ఫ్యూజ్ ఉంటే జనరల్గా యాడ్ చేసుకోండి. ఓకేనా? అంటే క్యాలిక్యులేషనే కదా, ఎడిషన్సే కదా, నేను ఎక్కువ డెప్త్ చెప్పడం లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే లెక్కలో ఏమి ఇచ్చారు? అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేశారు. ఓకేనా? మీడియన్ అంటే ఏంటి? ద వాల్యూ ఫర్ ద గివెన్ గ్రూప్ when all the items in the group are arranged in ascending or descending. ఓకేనా? ద వాల్యూ విచ్ లైస్ మిడిల్ అనమాట. ఆ ఇచ్చిన గ్రూప్లో మిడిల్లో ఉంటుంది, అంటే కరెక్ట్గా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 ఉన్నాయనుకోండి, అంటే 3 ఇటు కూడిపోయి 4వది అవుతుంది. అలాగే 8 ఉన్నాయనుకోండి, 4వది 5వ దానికి మధ్యలో ఉంటుంది, అలా అన్నమాట.
ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని ఎక్స్ పాయింట్ అవుట్ చేసావు. ఆ ఎక్స్ విలువను ప్రతిక్షేపించిన తరువాత అంకమధ్యమం సూత్రం రాసావు. రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ద డేటా 2993694 ఫ్రమ్ ద మీన్ ఈస్. ఏమండి, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విస్తరణ కొలతల టాపిక్ అనమాట. 2993694 దత్తాంశమునకు అంక మధ్యమము నుండి మధ్యమ విచలనము ఎంత అని అంటున్నారు. ఓకేనా. మీన్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ద మీన్. గుర్తుపెట్టుకోండి, విచలనము సగటు నుంచి అడుగుతున్నారా, మధ్యగతము నుంచి అడుగుతున్నారా? సగటు నుంచి అడిగితే సగటు మైనస్ ఓకేనా ప్రతి విలువ అంటే ప్రతి అంశము మాడ్యులస్ తీసుకుని దీని అలా వచ్చిన ప్రతి ఆన్సర్ని కలిపేసి బై n వెయ్యాలి. ఓకేనా. అంటే సగటు నుంచి ఒక్కొక్క అంశము ఎంత దూరంలో ఉందో ఆ భేదాల యొక్క పరమమూల్య మొత్తం అంటారు. పరమమూల్య భేదాలు అని అంటారు. అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అని అంటారు. అంటే మైనస్ వచ్చిన ప్లస్ అనే తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ల యొక్క యావరేజ్ అనమాట. యావరేజ్ ఆఫ్ లేదా మీన్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ కాల్డ్ యాజ్ మీన్ డీవియేషన్ అంటారు అనమాట. ఓకేనా. ఎంతెంత డిఫరెన్సెస్ ఉన్నాయనేసి. సో ఫస్ట్ అసలు సగటు ఎంత ఉందో చూద్దాం. రాసులు మొత్తం కదా 2 + 9 + 9 + 3 + 6 + 9 + 4/7 అన్నమాట. ఓకే, నువ్వు గమనిస్తే తెలిసిపోతుంది. 2 9లు 3 9లు 4 9లు 36 + 6 42/7. సో సగటు ఎంత 6. ఇప్పుడు ఈ రాసులు ఏవైతే ఉన్నాయో ఇదిగో చూడండి. 2 9 9 3 6 9 4 ఇవి 6 నుంచి ఎంత డీవియేషన్ అవుతున్నాయో తీసుకోవాలి. 6కి 2కి డీవియేషన్ ఎంత 4 గ్యాప్ అనమాట. 6కి 9కి గ్యాప్ ఎంత 3 -3 అని చెప్పకండి. ఓకేనా. పెద్ద మైనస్ చిన్న. తర్వాత 9 6 3 6 3 3 6 6 0 6 9 3 6 4 2/7 అంతే. మైనస్ గుర్తు ఎక్కడా వాడకూడదు. ఓకేనా. అప్పుడు చూడండి 1 2 3 4 4 3 12 ప్లస్ 4 + 2 6/7. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 18/7. సో మన ఆన్సర్ ఆప్షన్ 3. ఓకేనా. సో ఇంటర్మీడియట్ 2A సిలబస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విస్తరణ కొలతలు అనే చాప్టర్లో ఇది ఉంటుందండి. అంక మధ్యమము నుండి మధ్యమ విచలనము, మధ్యగతము నుండి మధ్యమ విచలనము. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అని అడుగుతారు. ఓకేనా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ the standard deviation of the data 6 5 9 13 12 8 10 is 6 5 9 13 12 8 10 దత్తాంశం యొక్క ప్రామాణిక విచలనము. స్టాండర్డ్ డీవియేషన్ చాలా సింపుల్ అండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమీ లేదు, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా x - xi హోల్ స్క్వేర్ బై n సూత్రం. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా √. ఏంటి సార్ మళ్ళీ ఇది x - xi స్క్వేర్ అంటే ఏం లేదు. దీని ముందు క్వశ్చన్లు ఏం చేశారు మీరు, యావరేజ్ కట్టి ఒక్కొక్క అబ్జర్వేషన్ ఎంత గ్యాప్ ఉందో చూసి అవన్నీ కలిపేశారు. ఏంటి మాడ్యులస్ పెట్టుకుని. ఇక్కడ అలాగా కాదు, ఆ వచ్చిన డిఫరెన్సెస్కి స్క్వేర్ చేసి కలపాలి అదన్నమాట. ఓకే. సో నీకు ఏది అర్థం అవ్వాలన్నా ఫస్ట్ ఏమవ్వాలి, ముందు మీన్ ఎంత ఉందో చూడాలి. సో 6 + 5 + 9 + 13 + 12 + 8 + 10 రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అంతా 7. చూడు 11 9 20 13 33 12 45 8 53 + 10 63/7. ఓకేనా. 9 వచ్చింది కదా. సో 9తో పోల్చుకుంటే వీటి డిఫరెన్స్ 9కి 6కి డిఫరెన్స్ 3 3 స్క్వేర్. తర్వాత 9కి 5కి డిఫరెన్స్ 4 4 స్క్వేర్. ఇదిగో చూడండి ఈ సూత్రం ప్రకారం 9కి 9కి డిఫరెన్స్ 0 0 స్క్వేర్ ప్లస్ 9కి 13కి డిఫరెన్స్ 4 4 స్క్వేర్ ప్లస్ 9కి 12కి డిఫరెన్స్ 3 స్క్వేర్ ప్లస్ 9కి 8కి డిఫరెన్స్ 1 1 స్క్వేర్ ప్లస్ 9కి 10కి డిఫరెన్స్ 1 1 స్క్వేర్. ఈ విలువలు వర్గాల మొత్తం విలువలు కలిపేసి దానికి యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 మరలా 4 స్క్వేర్ 16 9 1 + 1/7.
సో మొత్తం యాడ్ చేస్తే 52/7 వస్తుంది. మనం స్క్వేర్ రూట్ తీసుకోవాలి కాబట్టి సో మన ఆన్సర్ √52/7. చాలామంది చేసి తప్పు ఏంటంటే అక్కడ ఆప్షన్లో 1 ఉంది, 3 ఉంది, ఫ్లోలో రూట్ పెట్టరండి. గుర్తుంచుకోండి, వేరియన్స్ విస్తృతికి స్క్వేర్ రూట్ ఉండదు. స్టాండర్డ్ ప్రామాణిక విచలనానికి లేదా క్రమ విచలనానికి మాత్రమే రూట్ ఉంటుంది. సిగ్మా √σ(x-xi)² ఓకేనా. సగటు నుండి ప్రతి అంశము ఎంతెంత దూరంలో ఉందో ఆ భేదాల వర్గాల మొత్తానికి సగటు కట్టి వర్గమూలము తీసుకుంటే దాన్ని ప్రామాణిక విచలనం అంటారు. ఓన్లీ సగటునే తీసుకుంటే దాన్ని విస్తృతి అంటారు. ఓకేనా. సో రూట్ ఉంది, రూట్ లేకుండా ఉంది కాబట్టి ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. If the variance of data 2, 4, 5, 6, 8, 17 is 23.33, then the variance of 4, 8, 10, 12, 16, 13, 34 will be. Most important question అండి, కండిషన్ ఓరియంటెడ్ క్వశ్చన్, ఎవరు మిస్ అవ్వకండి. ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో 2, 4, 8, 10, 12, 16 2, 4, 5, 6, 8, 17 దత్తాంశపు విస్తృతి ఇచ్చేశారు. మనకి విస్తృతి ఇచ్చేసి దాన్ని ఆధారం చేసుకుని 4, 8, 10, 12, 16, 34ల విస్తృతి అడుగుతున్నారు. జస్ట్ మీరు లెక్క అంతా చేయకండి. చాలామంది తెలియక లెక్క చేసేస్తారు. తెలిసిన బిట్లే ఆన్సర్ ఎక్కువ టైం పట్టేలాగా చేసేస్తూ ఉంటారు. దానివల్ల మనకి స్కోరింగ్ పోతూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తారా లేదని ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. మీరు చూస్తున్నారా లేదా, ఓకేనా, టైం తొందరగా చేయగలరా లేదని చెక్ చేయడానికి, ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నారో తెలియడానికి ఇది ఇస్తారు. మన టెక్స్ట్ బుక్లో, మన ప్రజెంట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో 2Aలో ఉన్నటువంటి విస్తృత కొలతల్లో, విస్తరణ కొలతల్లో ఈ కండిషన్ డైరెక్ట్గా ఇచ్చారు. బిట్ కూడా ఇచ్చారండి. మీరు పర్టికులర్గా చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఇద్దరు మెటీరియల్ తీసుకోవాలా కొత్తగా అంటే ఏమొద్దు, టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చేసుకో ప్రతి బిట్టు. అది చేసుకున్నామంటే చాలు చాలా వరకు. ఎందుకంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో ఎంసెట్ ఓరియంటెడ్ బిట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవి ఎంసెట్ కూడా అడిగిన బిట్లు కాబట్టి మీరు ఎంత లెవెల్కి వెళ్ళగలంటే ఎంసెట్ లెవెల్ వరకు వెళ్తారనుకుంటే ఆ లెవెల్ అంతా బిట్స్ అక్కడే ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్లో ఏ బిట్టు పోకుండా చేయగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. ఓకేనా. సో ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. 2 2s are 4 అయినా, 4 2s are 8 అయినా, 5 2s are 10 అంటే ఏమవుతుంది చూడండి. దత్తాంశములోని ప్రతి రాశిని కేచే గుణించగా అంటే ఏం చేశారంటే ఒకే నెంబర్తో గుణించగా. ఓకేనా. కొత్త దత్తాంశపు విస్తృతి అంటే ముందు నీకు ఒక దత్తాంశం ఇచ్చి విస్తృతి ఇచ్చాం. ఓకేనా. ఆల్రెడీ గివెన్ వేరియన్స్ ఫర్ ద గివెన్ డేటా 2, 4, 5, 6, 8, 17. But here he asked to find out the variance of 4, 8, 10, 12, 16, 34. If you observe the entire data, each observation is multiplied with a constant term 2. So now we remember the old relation. We already learnt in the previous intermediate syllabus. ఓకేనా. సో మనం ఆల్రెడీ చదువుకున్నది ఏంటంటే దత్తాంశంలోని ప్రతి రాశిని కేచే గుణించగా కొత్త దత్తాంశ విస్తృతి k² ఇంటూ విస్తృతి అవుతుంది. అంటే ముందున్న విస్తృతికి k²తో గుణించాలి. సో ముందు విస్తృతి 23.33, k ఎంత ఉంది 2 కదా. సో k² అంటే 2² గుణించాలి అన్నమాట. అదవుతుందా. సో 4 × 23.33 93.33 రఫ్గా అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో అది లేదు, కాబట్టి మనకి యాడ్ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. సార్ మరి 46.66 ఎప్పుడు వస్తుంది అని అంటే క్రమ విచలనం అనమాట. క్రమ విచలనానికి రావచ్చు. అది కూడా దీనికి రూట్లో అనమాట. 2 × రూట్లో వస్తుంది. 2 × రూట్ 23.33 వస్తుంది క్రమ విచలనం. అంటే ఆల్రెడీ ఉన్న విచలనం అంటే ఇప్పుడు విస్తృతిలో 23.33 కదా, దాని క్రమ విచలనంతో √23.33 కదా. సో అప్పుడు ఇలా క్రమ విచలనం ఇచ్చి ఈ బిట్ అడిగితే 2 times అవుతుంది. ఈ లెక్కలో ఒకవేళ వేరియన్స్ బదులు స్టాండర్డ్ డీవియేషన్ అని ఇచ్చేసారనుకో 2 timesతోనే గుణిస్తే సరిపోద్ది. కానీ వేరియన్స్ కలగదు, 2² గుణించాలన్నమాట. అర్థమవుతుందా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఆ కండిషన్ గుర్తుంచుకుంటేనే మీకు ఆన్సర్ వస్తుంది. దత్తాంశంలో ఉన్న ప్రతి అంశమును ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడిన కొత్త దత్తాంశం యొక్క క్రమ విచలనము ముందు విచలనమునకి k రెట్లు ఉండును, విస్తరణ k² రెట్లు ఉండును. ఓకేనా. అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. కాస్
38 degrees into secant 90 degrees minus 2a equal to 1, then the value of angle A is cos 38 degrees into secant 90 degrees minus 2a equal to 1 అయినా ఏ కోణం విలువ అంటున్నారు. చాలా సింపుల్. మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో మీరు ఎక్కడైనా చూసి ఉన్నా లేకపోతే క్వశ్చన్స్లో చూసి ఉన్న కాంప్లిమెంటరీ రిజల్ట్స్ చెప్పివ్వండి, పూరకము సంపూరకము. ఇది బేసిక్ రిజల్ట్ అంటే ఇది అది కాదు. కాస్ టీటా కాట్ టీటా ఇంటూ కాట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అంటే పూరక కోణాలకు వెళ్ళాలి, లేదా tan టీటా ఇంటూ tan ఆల్ఫా ఈక్వల్ టు 1 అంటే పూరక కోణాలకు వెళ్ళాలి. ఇక్కడ అలా కాదు, కాసు సీకెంట్ ఇచ్చారు. కాసు సీకెంట్ ఇప్పుడు కూడా ఒకదానికొక విలోమం అవుతాయి. సో ఎక్కడైనా గుర్తెట్టుకోండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఈక్వల్ టు సీకెంట్ వై ఈక్వల్ టు 1 అన్నారనుకో, ఎక్స్ ఈక్వల్ టు వై అనే ఒకే కోణం ఉన్నప్పుడు మాత్రమే కాస్ ఎక్స్ ఈక్వల్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మీకు గమనిస్తే ఇక్కడ 38 ఉంటే ఇక్కడ కూడా 38 రావాలి. సో 90 minus 2a ఈక్వల్ టు 38 అన్నమాట. సో దీని నుంచి 2a ఈక్వల్ టు 90 minus 38 దట్ ఈక్వల్ టు 52 degrees. సో a ఈక్వల్ టు 52/2 దట్ ఈక్వల్ టు 26 degrees. అంతే అయిపోయింది. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ట్రిగోనమెట్రీ స్టార్ట్ అవ్వగానే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి సైన్ టీటా కాస్ టీటా సీకెంట్ టీటా టాన్ టీటా కాట్ టీటా కొసికెంట్ టీటా ఈ ఫార్ములాలు రాసివ్వలేం కదా. అక్కడే మనం మాట్లాడుకున్నాం, గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఎవరికైనా గుర్తు లేకపోతే. సైన్ టీటా ఇంటూ కొసికెంట్ టీటా ఈక్వల్ టు 1, సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1, టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, గుర్తుండే ఉంటాయి మీకు స్టార్టింగ్ వచ్చే సమీకరణాలు, సర్వ సమీకరణాలు. సో దాన్ని బేస్ చేసుకుని బిట్టు మీరు మర్చిపోకండి. చాలామంది ఏమనుకుంటారంటే భారీ లెవెల్ అడిగేస్తారేమో, హై లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చేస్తారేమో, బాట్ ఆఫ్ అయిపోతుంది అని కాదు. చిన్న చిన్న కండిషన్లు ఇస్తారు, నువ్వు అబ్జర్వ్ చేయగలవా లేదా అని వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ మైండ్లో ఉండేది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా అని థింక్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ అది మీరు గెస్ట్ చేస్తే లెక్క ఈజీగా అయిపోతుంది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు 1 minute లెక్క పూర్తి చేసేస్తారు కండిషన్ తెలిస్తే. ఓకేనా? సో మనం చేయలేము, మనకు రావు అని ఎవరన్నా థాట్లో ఉంటే వాటి నుంచి బయటకు వచ్చేయండి. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి మనకి పార్ట్ 3లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ టెట్ కమ్ టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పేపర్లోని క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరందరూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, లైవ్ క్లాసులు త్వరలో స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా లైవ్లో కనుక ఇంటర్మీడియట్ కానీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ కానీ మ్యాథ్స్ వినాలి అని అనుకుంటే కనుక వెంటనే మనకి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు వెంటనే మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఓకేనా? అయితే మనం ఓన్లీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ ఎస్జిటిఏ కాదు, బ్యాంక్ ఓరియంటెడ్ క్లాసులు పెడుతున్నాము. ప్రతి కాంపిటేటివ్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ని కూడా పెట్టడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే అర్థమెటిక్ రీజనింగ్ నీడ్ ఉండి అలాగే ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటైర్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు షేరింగ్. థ్యాంక్ యూ.